అందరికీ మరోసారి వందనాలు. మనము జీవించే ధన్యతను భూమి మీద కలిగించున్నాం. అలాగే మనతో పాటు భూమి మీద జన్మించిన వారందరూ, పుట్టిన వారందరూ కూడా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనం భూమి మీద ఉన్నంతకాలం నెమ్మదిగా జీవించినట్లుగా మనము రాజులు, అధికారులు, మనుషులందరి కొరకు ప్రార్థించే వారిగా ఉందాం. అలాగే మన బంధుమిత్రులకు, మన సరిహద్దుల్లో ఉన్న వారందరికీ కూడా మనం బ్రతికేందుకు మార్గం చూపేవారంగా ఉందాం. మనకు చేతనైనంత, అనగా వారి చదువు విషయమైతేనేమి, వారి యొక్క ఉద్యోగాల విషయమైతేనేమి, వారి వివాహాల విషయమైతేనేమి, మనకు దేవుడు అనుగ్రహించిన బలం చొప్పున, తెలివి చొప్పున మనం వారికి సాయం చేసే ధన్యతను కలిగి ఉందాం. వీలైనంత మటుకు వారికి దారి చూపేవారంగా ఉందాం. ఎందుకనగా మనము ఏదైతే ఇతరులకు చేస్తామో అదే మన నెత్తి మీదికి, అనగా మనం ఇతరులకు దారి చూపేవారంగా ఉంటే, ఇతరులు మంచి కోరేవారంగా ఉంటే, ఇతరులకు మేలు చేసేవారంగా ఉంటే, అనగా మన తోటి వారి యొక్క చదువు విషయం అయితేనేమి, దైవ విషయం అయితేనేమి, వివాహాల విషయం అయితేనేమి, వారికి తగినంత మంచి చేసేవారమైతే తిరిగి మనకు మంచి జరుగుతుంది. కాబట్టి మనము ఇతరులకు మేలు చేసే ధన్యతను కలిగి ఉందాం. ఆ రీతిగా భూమి మీద మనం భూమి విడిచిన తర్వాత కూడా